హర హర మహాదేవ శంభో శంకర. ఇదంతా రీసెంట్ డెవలప్మెంట్ ఇక్కడ. అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. కనిపిస్తుందా? అలాగే పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక ఏరియల్ వ్యూ అయితే చూడండి 180 degrees. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ బ్లాగ్ చూస్తే నేను హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ అదే సీతాపూర్ అయితే చేరుకున్నాను కదా. ఈ రోజు ఈ వ్లాగ్ లో సీతాపూర్ నుంచి నేను కేదార్నాథ్ అయితే వెళ్ళబోతున్నాను. పొద్దున్నే లెగిచి 3:30కి నా ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టాను సోన్ ప్రయాగ్ కి. సోన్ ప్రయాగ్ వచ్చాక అక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ ఉంటుంది. మనం ఆన్లైన్ లో రిజిస్టర్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయితే చేసుకున్నాను. ఆ పాస్ కి QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ అయితే స్కాన్ చేసుకోవాలి. మనం స్కాన్ చేసుకుని ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ దాటితే వెహికల్స్ అవి అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ దాకా? గౌరీకుండ దాకా. పర్ హెడ్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. గౌరీకుండ్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు మనం ఈ వెహికల్ వెళ్ళొచ్చు. గౌరీకుండ్ అంటే గౌరీకుండ్ ఊరు దాకా తీసుకెళ్లేదు, గౌరీకుండ్ ముందు అయితే వదిలేసాడు అనమాట. గౌరీకుండ్ లో మళ్ళీ వెహికల్స్ అన్ని ఆగుతాయి చూడండి, అక్కడ దాకా తీసుకొచ్చి ఆపేశాడు. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 19 కిలోమీటర్లు. కొంచెం దూరం నేనైతే నడిచాను. నడిచాక కాలు కొంచెం స్లిప్ అయింది, బెనికినట్టు అనిపించింది. ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఇంకా గుర్రాన్ని అయితే తీసుకున్నాను. 4 కిలోమీటర్స్ అయితే నడిచాను ఎక్కడి నుంచి గౌరీకుండ్ నుంచి. 4 కిలోమీటర్స్ తర్వాత నేను గుర్రాన్ని అయితే తీసుకున్నాను. కింద సీతాపూర్ లో 2 కిలోమీటర్స్, తర్వాత 4 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ అయితే నడిచాను. ప్రస్తుతానికి ఈ హోటల్ దగ్గర బ్రేక్ అయితే ఇచ్చాడు నాకు, నా గుర్రానికి కూడా. ఇదే నేను ఎక్కిన గుర్రం, చాలా హైట్ ఉంది ఇది. వెళ్ళే దారిలో మనకి ఇలా బ్రేక్ఫాస్ట్ అవి ఉంటాయి. ఆలూ పరోటా చెప్పాను బ్రేక్ఫాస్ట్ కి. వేడి వేడి పరోటా. ఇవన్నీ ఖాళీ గుర్రాలు పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి అక్కడి నుంచి జనాల్ని కిందకి కావాలంటే తీసుకొస్తాయి. ఒక గుర్రానికి 1500 అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి 1500 రిసీప్ట్ కూడా ఇచ్చారు నాకు. ఇక్కడ మరి ఆగాం కదా, గుర్రానికి బెల్లం అది పెట్టారు. దాని డబ్బు లేదని నన్ను ఇమ్మంటాడో ఏంటో తెలీదు. 1/2 kg పెట్టాడు బెల్లం. మొత్తం ఇక్కడ బిల్లు 320 రూపాయలు అయింది. నేను తిన్న ఆలూ పరోటా 80 రూపాయలు. గుర్రానికి మా ఓడు తిన్నాడు అనమాట, రోటీ అవి తిన్నాడు. దానికి 240, నాది వచ్చేసి 80 రూపాయలు. మొత్తం 320 రూపాయలు ఇక్కడ పే చేశాను. బ్రేక్ అయింది, మళ్ళీ బయలుదేరుతున్నాను. ఇక్కడ ఎక్కుతాను గుర్రం. పిట్టు అంటారు. మన లగేజ్ తీసుకెళ్తారు. చిన్నపిల్లల్ని, కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా అందులో తీసుకెళ్తారు. మనసు అప్పట్లేదు కానీ తప్పదు గుర్రం మీద వెళ్ళటం. కింద ఎక్కుతాం కదా గుర్రాలు, ఆ గుర్రాలన్నీ కూడా ఇక్కడే దింపేస్తాయి. టెంపుల్ దాకా అయితే మనల్ని తీసుకెళ్ళవు. గుర్రాల స్టాండ్ అనమాట. పైన ఇక్కడి నుంచి కేదార్నాథ్ ప్రధాన ఆలయం 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నడిచైనా లేదంటే ఇలాంటి పిట్టులు ఉంటాయి, పిట్టుల్లో అయినా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు, అదే ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ నుంచి వ్యూ. మేఘాలు వచ్చాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట ఇక్కడ టెంపరేచర్, క్లైమేట్. ఇక్కడ ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు క్లైమేట్ ఎలా ఉంటుందో అనేది. ఈ క్షణాన ఎండ ఉంటది, ఈ క్షణాన మేఘాలు వచ్చేస్తాయి, ఈ క్షణాన వర్షం పడొచ్చు, ఆ నెక్స్ట్ నిమిషాన్నే స్నోఫాల్ పడొచ్చు. ప్రస్తుతం టైం వచ్చేసి 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది ఉదయం. లొకేషన్స్ చూసారు ఎలా ఉన్నదో. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అటుపక్క ఇటుపక్క షాపులు ఇన్నైతే లేవు అప్పట్లో. బేస్ క్యాంప్, నంది బేస్ క్యాంప్, వాసుకి టెంట్ కాలనీ, ఇక్కడ రకరకాల క్యాంపులు అయితే ఉంటాయి. హెలికాప్టర్ కి చాలా ట్రై చేశా, అస్సలు దొరకలేదు. ఆన్లైన్ ట్రై చేశాను, ఆఫ్లైన్ ట్రై చేశాను. ఆఫ్లైన్ అంటే మనకి ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటాయి కదా, టికెట్లు ఆన్ ద స్పాట్ ఇస్తారు. నిన్నంతా ట్రై చేశా, అబ్బే ఏం పని అవల. రప్ప 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 చాపర్ వెళ్తుంది, చాపర్ వస్తుంది, చాపర్ వెళ్తుంది, చాపర్ వస్తుంది. పైకి ట్రాక్టర్లను తీసుకొచ్చారంటే పెద్ద విషయం అని చెప్పాలి. మన బన్నీది పైన కూడా క్యాంప్ ఉంది. ఈ రోజు నైట్ నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. మనం ఉండబోయే క్యాంప్ సైట్ అయితే ఇదే. హెలీప్యాడ్ కి చాలా దగ్గర. ఫుడ్ అంతా ఇందులో ఉంటది, దానికి ఎదురుగుండానే క్యాంప్ సైట్. నా లగేజ్ అది అక్కడ పెట్టేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా విశేషాలు మాట్లాడుకోవాలి మనం. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే హెలీప్యాడ్. ఇప్పుడు మీకు ఒక క్రాష్ అయిన హెలికాప్టర్ ని చూపిస్తాను, చాపర్ ని చూడండి. ఒక మెడికల్ ఎమర్జెన్సీ పైన కింద నుంచి పైకి అయితే వచ్చింది ఆ చాపర్. ల్యాండింగ్ ప్రాపర్ గా అవ్వలేదు, కిందకు వచ్చింది. మళ్ళీ లెగుద్దామని ట్రై చేసినప్పటికీ ఆ కింద రెక్కది ఇరిగిపోయింది. అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. ల్యాండ్ అవ్వగానే జనాల్ని ఫటాఫట్ ఎక్కిస్తారు. అలాగే కింద ఫటాఫట్ తిప్పేస్తారు. మళ్ళీ అక్కడ ఎక్కించగానే చాపర్ బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేది నాన్ స్టాప్. అసలు ఇది హెలీప్యాడ్ ఏరియా. మొత్తం 4 హెలీప్యాడ్స్ అయితే ఉన్నాయి. 4 హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడానికి. డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ఎవరి హెలీప్యాడ్ వాళ్ళదే ఉంటుంది. ఇలా ఉంటాయి ఇక్కడ సిచ్యువేషన్స్. బండి వస్తుంది, అదేనండి చాపర్ హెలికాప్టర్ వస్తుంది. మన వాళ్ళు సైకిల్ చేస్తున్నాడు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి ఏంటి అని.
గాలి. వాళ్ళందరూ ఎక్కించడానికి పెంచడానికి సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిగ్రిమేజెస్. హెలీప్యాడ్ దగ్గర నుంచి నేనైతే ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ దర్శనం టోకెన్స్ అవి ఇస్తారు, అవి తీసుకోవాలి. మన యాత్రా పాస్ ఉంటది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ కూడా చూపించాలి. అంత మ్యాండేటరీ కాదు, ప్రస్తుతానికి అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళమంటున్నారు అనమాట. ఇలాగ ఏది టోకెన్లు తీసుకుని, టోకెన్ అయితే తీసుకున్నాను, స్కాన్ చేయించాను. ఈ రోజంతా వ్యాలిడ్ అంట. ఒకవేళ రేపు చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి దర్శనం, 6 తర్వాత వస్తే ఇలాంటి టోకెన్ ఇస్తారు రేపటికి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది అయిపోయింది. సూపర్ ఉంది బ్రిడ్జ్, మామూలుగా లేదు. ఏం ఫీల్ ఉంది అనుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే. ఆలయం బయట నుంచి చూసిన ఫుల్ వైబ్స్, మామూలు వైబ్స్ రావు, పాజిటివ్ వైబ్స్ మన వస్తాయి మనకి. ఇక్కడ ఘాట్ లాంటిది కూడా కట్టారు స్నానాలు అవి చేయడానికి. చల్లో స్నానం చేయడం అంటే సాహసమే, కానీ చాలా మంది చేస్తున్నారు. అదిగోండి, అదంతా మందాకిని నది. అరే వా, ఇదంతా కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. అటువైపు ఇంకో బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాటిల్లాం అనుకోండి, అదంతా కూడా క్యాంప్ సైట్సే. ఇవన్నీ కూడా క్యాంప్ సైట్సే. మన ఇష్టం, పైకి వచ్చాక క్యాంపుల్లో కావాలంటే క్యాంపుల్లో ఉండొచ్చు. ఆ పైన హోటల్స్ అవి ఉంటాయి గుడి దగ్గర, అక్కడైనా ఉండొచ్చు. కాటేజెస్ ఉంటాయి, అక్కడైనా ఉండొచ్చు. ప్యూర్లీ మన బడ్జెట్ బట్టి. మనకి ఏదైనా ఛానల్ ఉందంటే ముందుగా బుక్ చేసుకోవటం, లేదు అంటే ఇక్కడికి వచ్చాక చూసుకుని దిగడం. రేట్లు అంటారా, వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు అయితే చెప్తారు. బేరం అయితే ఆడుకోవాలి. క్రౌడ్ ఎక్కువ ఉందంటే రేటు పెరిగిపోద్ది, క్రౌడ్ తక్కువ ఉందంటే రేటు తగ్గుద్ది. క్యాంప్ అనేది 700 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. సో 700 లాగే అయితే హైయెస్ట్ సీజన్లో ఇక్కడ రూము 22,000 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. వా, ఈ ఫ్రేమ్ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇదంతా రీసెంట్ డెవలప్మెంట్. ఇక్కడ బాబాజీ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఆయన బాబాజీ దగ్గర ఆశీస్సులు అయితే తీసుకున్నాను. ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తుంటే లాస్ట్ టైంకి ఇప్పటికి ఎన్ని చేంజెస్ అంటే అన్ని చేంజెస్. ఇవేమీ లేవు లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇవి కూడా లేవు. కన్స్ట్రక్షన్లో ఉన్నాయా అంటే అంత ఐడియా కూడా లేవు, గుర్తులేవు. ఆ ముందు మటుకు కన్స్ట్రక్షన్ అయ్యి జరిగాయి అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. ఇంకొన్ని రోజుల్లో మొత్తం మారిపోద్ది నాకు తెలిసి. ఈ రూము 6,000 రూపాయలు అంట ఈ రోజు రేటు. ఈ కాటేజ్లో అడిగాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ క్యాష్ ఇవ్వాలి, అది కూడా అదే రేట్లో ఉంది. ఈ కాటేజ్ రేట్ అడిగాను నేను. ఇప్పుడు రూమ్ చూసారు కదా, ఇదే కాటేజ్ రేటు. కేదార్నాథ్ ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసా. 2 కళ్ళు సరిపోవట్లేదబ్బా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీ కేదార్ బాబాకి జై. ప్రధాన ఆలయం ఇక్కడ ఉంది కదా, ఇటు సైడ్ చూసాం అనుకోండి బాబాలు ఉంటారు. ఆయన ఒక బాబా, ఇదిగోండి ఈయన ఒక బాబా. వీళ్ళందరూ కూడా బాబాలే. దర్శనం ఉంది, మరీ అంత రష్గా లేదు. ఫస్ట్ అయితే నేను భైరవనాథ్ ఆలయ దర్శనం చేసుకుని ఈయన దగ్గరకు వస్తా. కేదార్నాథ్ క్షేత్ర పాలికుడు భైరవుడు. భైరవనాథ్ ఆలయం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పైన అయితే ఉంటుంది. హర హర మహాదేవ, శంభో శంకర. బాబాల ఆశీర్వచనాలు కూడా తీసుకోవాలి. ధ్యానంలో ఉన్నారు బాబాజీ. ఒక పక్క నుంచి ప్రధాన ఆలయం ఇలా కనిపిస్తుంది. మనం వస్తుంటే ప్రధాన ఆలయానికి కుడివైపున అయితే దారి ఉంటుంది అనమాట. శ్రీ భైరవ్ మందిర్ మార్గ్ ఇలా వెళ్ళాలి మనం. వెళ్ళే పాత్ ఇలా ఉంది. ఇది భైరవనాథ్ మందిర్కి. భైరవనాథుడు అన్న ఒకళ్ళే అనుకుంటున్నాను నేను. ఆ పైన గ్లేషియర్ ఉంటది, ఆ గ్లేషియర్ ని కేదార్నాథ్ గ్లేషియర్ అంటారు. భైరవ్ టెంపుల్ కి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే అటు సైడ్ రూట్ ఉంటది, ఆ రూట్ లోంచి వెళ్ళిపోవచ్చు. ఇదే బ్రిడ్జ్ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళి అలా పైకి వెళ్ళాలి. అక్కడ ఒక వ్యూ పాయింట్, భైరవ మందిరం అది ఉంటుంది. ఇంత పెద్ద లారీని ఎలా తీసుకొచ్చారు పైకి అనేది నా డౌట్. ఇక్కడ లోకల్ కన్స్ట్రక్షన్స్ కి వాడతారు అనుకోండి ఈ లారీలు. నాకు తెలిసి పార్ట్స్ అన్ని తీసుకొచ్చి ఉంటారు. పైకి వచ్చాక అసెంబుల్ అయినట్టుంది, లేదంటే ఏ హెలికాప్టర్ లిఫ్ట్ చేసిందో. అన్నప్రసాదం అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇటువైపు గ్లేషియర్ వ్యూ కదా, ఇటు తిప్పాను అనుకోండి ఒక వాటర్ ఫాల్. ఓకేనా, ఇటు కూడా ఇంకో వాటర్ ఫాల్. మొత్తం మేఘాలు వచ్చాయి. ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వచ్చినప్పుడు స్లోగానే నడుస్తూ వెళ్ళండి. కంగారుగా నడిచి ఆయాసం అది తెచ్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఉండేదే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ. నేను రికమెండ్ చేసేది ఏంటంటే కర్పూరం బెళ్ళు ఉంటాయి కదా, కర్పూరం బెళ్ళలు
ఎప్పటికప్పుడు మీ జేబులో ఉంచుకోమని చెప్తాను. ఏదైనా కొంచెం ఇలా అనిపించిందంటే వెంటనే కర్పూరం స్మెల్ చూసారంటే మీకు ఫుల్ ఎనర్జీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా స్మెల్ చూస్తూ ఉంటాను హై ఆల్టిట్యూడ్స్కి వచ్చినప్పుడు. ఇందాక పైన గ్లేషియర్ కనిపించిందా, గ్లేషియర్ ఫాగ్ వెనకాలకి వెళ్ళిపోయింది. గ్లేషియర్ ఇంకొంచెం సేపు అయితే ఇటు సైడ్ కూడా కవర్ అయిపోద్ది. పైన మందిర్కి వెళ్తున్నాను కదా, అదేనండి ఆలయానికి వెళ్తున్నాను కదా, అక్కడి నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మధ్యదారి నుంచి తీస్తున్నా ప్రధాన ఆలయం. వెళ్ళే దారిలో బాబాల ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్తున్నా. అది చాలా తప్పు తెలుసా, చాలా తప్పు అలా వెళ్ళటం. ఇక్కడ నుంచి ఒక ఏరియల్ వ్యూ అయితే చూడండి 180 degrees ఇలా ఉంది. కేదార్నాథ్ క్షేత్రపాలి గుడైన భైరవనాథుడి దగ్గరకు వచ్చేసా. ఈయన దర్శనం చేసుకుంటాను ఇప్పుడు. ఇది ఆలయం బయట ఇలా ఉంది. ఇక్కడి నుంచి మన ప్రధాన ఆలయం అలా కనిపిస్తుంది. పైన భైరవాలయ ఎలా ఉంటుంది. అక్కడ నూనెది పోస్తున్నారు. ఈయన పేరు ముకుంద భైరవనాథుడు అంట. దర్శనం అది చేసుకున్నాను. ఇప్పుడు కిందకి వెళ్తా. మనకు కావాలంటే అలా పైకి వెళ్ళి కూడా ఇంకా ఫోటోలు దిగచ్చు. కానీ అద్భుతం, ఈ ఆలయం కూడా చాలా అద్భుతం. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు ఈ ఆలయానికి కూడా పక్కాగా రండి, టైం అది తీసుకుని. ఈరోజు హారతి సమయం కనుక్కున్నాను. సాయంత్రం 6:30కి ఇస్తారంట హారతి. సో హారతి కూడా పక్కాగా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. పైకి రావటం ఒకెత్తు అయితే కిందకి దిగటం ఒకెత్తు, ఎందుకంటే చాలా బ్యాలెన్సింగ్ గా దిగాలి. హైలైట్ విషయం ఏంటంటే నాకు ఇప్పటిదాకా ఎయిర్టెల్ జియో 2 సిగ్నల్లు వచ్చాయి. సడన్ గా జియో సిగ్నల్ మొత్తం డ్రాప్ అయిపోయింది. సోన్ ప్రయాగ్, గౌరీకుండ్, కేదార్నాథ్ ఉన్నాయి కదండి. ఇక్కడ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే దొరుకుతాయి మనకి. వాటర్ బాటిల్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతున్నారు కదా. వాటర్ బాటిల్ ఇందాక తీసుకుంటే నాకు 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనకి కింద 20 రూపీస్కి దొరికేది, ఇక్కడ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఓకే అనుకున్నాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు 1500, 2000తో రాకండి. ఎవరు చెప్పినా నమ్మద్దు. కొంచెం ఎక్స్ట్రా క్యాష్ అనేది పెట్టుకోండి. మినిమం ఒక 4,000 to 5,000 పెట్టుకునే రండి, మీ ఖర్చులు పోను. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు కదా. అందుకని సడన్గా గౌరీకుండ్ నుంచి మన సోన్ ప్రయాగ్ రూట్ క్లోజ్ అయిందనుకోండి, నడిచెళ్ళే దారి కానీ వెహికల్స్ కానీ, అప్పుడు గౌరీకుండ్లో ఉండటానికి మనకి 5,000 అన్నా పర్ నైట్ రూము మనం కట్టాల్సిందే. చల్లో ఉండలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్కి ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. జస్ట్ చెప్తున్నాను అంతే. ఈ టెంట్లు ఉన్నాయి చూడండి, ఇవి లోకల్ బాబాలవి, షాపుల వాళ్ళవి. షాప్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలాంటి టెంట్లు వేసుకునే ఉంటారు. ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఆ భీమశిల దగ్గరికి వెళ్తా. బాబాలు అందరూ డమరకాలు వాయిస్తున్నారు. భీమశిల దగ్గరికి వచ్చాను. 2013లో ఫ్లడ్ వచ్చింది కదా, ప్రధాన ఆలయాన్ని పిసరు కూడా డిస్టర్బ్ చేయలేదు. దేనివల్ల అనుకుంటున్నారు? ఈ భీమశిల వల్ల. భీమశిల ఇదిగోండి ఆలయానికి ఎగ్జాక్ట్లీ వెనకాల ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది బాబాలు అవి ఉంటారు. ఇక్కడ ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆశీర్వదిస్తున్నారు బాబాలు. డమరకాలు ఇప్పుడు దాకా వాయిచ్చారు. ఇది ఇక్కడ ఎలా ఉంది భీమశిల ఏరియాలో. భీమశిల దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఆది శంకరాచార్యుల వారి విగ్రహం అయితే ఉంటుంది అనమాట కింద. కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రధాన ఆలయం వెనకాల నుంచి ఇలా ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రౌండ్ ఉంది చూడండి, ఈ రౌండ్లోంచి కిందకి వెళ్ళాలి మనం. కిందకి వెళ్తున్నా, వచ్చేసాం. ఇంకొక టర్నింగ్ ఉంది కిందకి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ విగ్రహం అండర్ కన్స్ట్రక్షన్, ధ్యానం చేసుకుంటున్నారు ఇక్కడంతా. ఇలా ఉంది ఇక్కడ. ఆయన దర్శనం చేసుకుని ధ్యానం చేసుకోవచ్చు. గట్టిగా మాట్లాడకూడదు, ధ్యానం చేసుకుంటున్నారు కదా. పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. పైకి అయితే వచ్చేసా. భైరవనాథ్ ఆలయానికి వెళ్ళి రాగానే దర్శనం చేసుకుందాం అనుకున్నాను. మధ్యాహ్నం కదా, గుడి మూసారు, ఇప్పుడే తెరిచారు. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటా. అందుకే నేను ఈ భీమశిల ఇవన్నీ చూపిద్దామని వెనక్కి వచ్చాను అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. ఇక్కడ పుట్టపర్తి సాయిబాబాది ఏదో కడుతున్నారు. ఇదిగోండి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అవ్వల. ఇటువైపే కట్టేది.
ఇదంతా కూడా దర్శనానికి లైన్. ప్రధాన ఆలయం దగ్గరకు అయితే వచ్చాను, అలా తిరిగి వెళ్ళాలి. ఈ లైన్ అంతా ఉంది కదా దర్శనానికి. ఒక 4-5 చుట్లు ఉన్నాయి అంతే. చుట్టేద్దాం పదండి. లైన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ షూ స్టాండ్ అది ఉంది, షూ అది పెట్టేసుకోవచ్చు మనం. బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది, ఇంకా 6% ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, ఇక్కడి నుంచి కాదు, మనం అటు తిరిగి అంతా వెళ్ళాలి. బ్రహ్మాండమైన దర్శనం అయితే చేసుకున్నాను. 2 hours అయితే పట్టింది నాకు దర్శనానికి. నేను బయటకు వచ్చేటప్పటికి లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. బ్యాటరీని అలా సేవ్ చేసి ఉంచా. నేను అటు సైడ్ జనరల్ లైన్ నుంచి వెళ్ళాను కదా, ఇటు సైడ్ పూజారులు ఉన్నారనమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే 500-1000 చొప్పున తీసుకుంటున్నారు, లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. మనం వచ్చినప్పటికి ఇప్పటికి క్లైమేట్ మొత్తం మారిపోయింది. షూ వెళ్ళి తీసుకోవాలి నేను. ఇప్పుడు చల్లగా లాగేస్తున్నాయి కాళ్ళు. ఇందాక ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆహాహాహా, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు దాకా కాళ్ళు ఫ్రీజ్ అయిపోయినాయి. మామూలు వాన కాదు, వడగళ్ళ వాన, వడగళ్ళ వాన స్వామి. అలాగే లాస్ట్ టైం నేను మంచుతో నీ గుడిని అయితే చూశాను. ఈసారైనా అలాంటి ప్రాప్తం ఉందంటే ధన్యుణ్ణి అయిపోతాను. ఏమో చెప్పలేం, ఇంకొంచెం సేపు అయితే ఈ వడగళ్ళ వాన మంచు వాన పడవచ్చు, ఈ వడగళ్ళ వాన మంచు అవ్వచ్చు. ఇప్పుడు లైన్ ఖాళీ అయిపోయింది. అరే రే రే రే, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదృష్టం. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జ్ చేసుకుందామని క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాను. ఛార్జర్ కూడా తీసుకురాలేదు నేను. అన్ని బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ వచ్చేసి క్యాంప్ సైట్లో పెట్టేశాను. దర్శనానికి లైన్ ఎలా వెళ్ళాలి కంగారులో చూపించడం మర్చిపోయాను మీకు. ఓం ఉంది కదా, ఓం కన్నా ముందు నుంచి. ఉత్సవ విగ్రహాలు అనుకుంటా. హర హర మహాదేవ శంభో శంకర. ఛార్జింగ్ అది పెట్టాను క్యాంప్ సైట్కి వచ్చి. అండ్ అలాగే ఒక ఆలు పరోటా వెయ్యాలి. పొద్దున్నుంచి ఒక ఆలు పరోటా వేసా, మళ్ళీ ఇంకొక ఆలు పరోటా, అంతే. ఛార్జింగ్ అది పెట్టేసుకున్నాను. పెట్టుకుని మళ్ళీ గుడేపు అయితే వెళ్తున్నాను. దేనికంటే హారతి టైం అవుతుంది. ప్రస్తుతం 5:23 అయితే అవుతుంది. 6 తర్వాత ఇస్తారు హారతి ఈరోజు. ఒక్కసారి ఆ పైన చూడండి. ఇందాక వర్షం వర్షం వర్షం, ఇప్పుడు ఎలా ఉందో చూసారా. ఓం దగ్గరికి వచ్చాను, ఓం దగ్గర లైట్లు అయితే వేసారు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఫుల్ లైట్లు వేస్తారు. హారతి ఉంటుంది కదా. గుడికి వెళ్తుంటే నాకు 2 హస్కీ పిల్లలు కనిపించాయి. ఈ క్లైమేట్కి అవి పర్ఫెక్ట్ సూట్ తెలుసా. ఎలా ఉన్నాయి చూడండి, వుల్ఫుల్లా ఉన్నాయి. గుడి దగ్గరికి వచ్చాను, హారతి ఇస్తున్నారు లోపల. వీళ్ళందరూ చూసారా కూర్చున్నారు. బాబా దగ్గర చలిమంటేశారు. బాబాజీ ధ్యానం కూడా చేస్తున్నారు మధ్యలో. ఆవిడతో ఏదో పూజ చేపిస్తున్నాడు ఈయన. ఈ బాబా మధ్యలో నూనె వేస్తున్నారు, ఏయో చేస్తున్నారు సంథింగ్. అద్భుతం, మహా అద్భుతం. అసలు చూస్తుండగానే క్రౌడ్ అలా పెరిగిపోయింది. హారతి అది అయిపోయింది. హారతి టైంకి కేదార్నాథ్లో ఉన్న క్రౌడ్ అంతా కూడా ప్రధాన ఆలయం దగ్గరికి అయితే వచ్చేసారు. కన్నుల పండగలా జరిగింది. వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అన్ని కెమెరాలు ఉన్నాయి. నేను పెట్టిన ఓన్లీ ఆ కెమెరాలే పడుతున్నాయి. ఏదో నాకు తెలిసినంత మటుకు నేను షూట్ చేశానని అనుకుంటున్నాను. ఇవన్నీ హోటల్స్ కిటకిటలు ఆడిపోతున్నాయి. మధ్యాహ్నం అడిగితే 6000 చెప్పారా, సాయంత్రం అయ్యేటప్పటికి సాయంత్రానికి 8000 అయిపోయింది. ఇదండి ఈ రోజు కేదార్నాథ్ లో నేను ఎలా గడిపాను అన్నది. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ టర్న్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేదార్నాథ్. ఇంకా సిరీస్ అయితే అవ్వలేదు, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.